హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ మధ్య వర్షాలు పడడం వల్ల ఇది ఎండాకాలంలో అనిపించలేదు, కానీ ఈరోజు మాత్రం చాలా ఎండగా ఉందండి. కానీ మేడ మీద భలే గాలేస్తుంది. నేను మెత్తని పకోడీ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. బాగానే వచ్చింది. నేను ఎప్పుడో గట్టి పకోడీ చేసేదాన్ని. అయితే మా నాన్నగారి మెత్తని పకోడీ అయితే తింటారని ఇది చేశానండి. దీనికోసం ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేయాలండి. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఆ తర్వాత అల్లాన్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేయాలి. కరివేపాకును కూడా కట్ చేసి అన్నీ బాగా కలపాలండి. తరువాత శనగపిండిని కూడా వేయాలండి. ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి తగినంత ఉప్పు, కొంచెం వంట సోడా వేసి నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ జారుగా కలుపుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక ఈ కలిపిన పిండిని చిన్న చిన్న ముద్దల కింద అలా వేయాలి. నేను ఫస్ట్ టైం వేయడం వల్ల కొంచెం చిన్న పెద్ద అలా వచ్చేస్తున్నాయండి. ఆ తర్వాత కొంచెం మంటను సిమ్లో పెట్టి అటు ఇటు కదుపుతూ ఉండాలండి. అంతేనండి, మెత్తని పకోడీ రెడీ. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.